సరే ఓకే किचन कार्ड है मुझको दे किचन का आड़ सुरेश ఉంటాడు ఒకసారి ఫోన్ ఇంట్లో లేరు మామ రిలేషన్ వాళ్ళు పేరంత వరకు మాత్రమే ఉంది. ఇది ఒకటే ఇంకో పక్కన ఇలా 30వ తారీఖు నాడు అంటే ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం మన కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక 2 ఇళ్లలో తాళమేసిన ఇళ్లలో దొంగతనం జరిగింది. అదే రీతిన అదే కాలనీలో నివసిస్తున్న ఒక గృహిణి 7 నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్న చూసేసి అదే అదునుగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును దొంగిలించుకెళ్ళాడు. అదే రీతిన అదే రోజు ఇంకొక 2 ఇళ్లలో తాళాలేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి కూడా 2 ఇళ్లలో కలిపి 5 తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తుకెళ్ళాడు. ఈ విషయంలో ఆ అమ్మాయికి చాలా దారుణంగా దెబ్బలు తాకాయి. తర్వాత వారం రోజులు స్థానిక కమలాపూర్ పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ హరికృష్ణ మరియు ఎస్ఐ వీరభద్రం గారు, వారి యొక్క సిబ్బంది మోహన్, ఉదయ్ కుమార్, వెంకటేష్ వీరు అహోరాత్రులు శ్రమించేసి ఈ యొక్క దొంగతనానికి సంబంధించి నిందితుడిని ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. చివరికి ఈరోజు మధ్యాహ్నం పూట అతడు కమలాపూర్ బస్టాండ్లో వాహన తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక పారిపోతున్న ప్రయత్నంలో అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత తీరా అతన్ని వెతికితే అతని దగ్గర దొంగిలించబడ్డ ఆ 5 తులాల వస్తువులు, బంగారు గొలుసులన్నీ మనకు దొరికాయి. తీరా అతన్ని ప్రశ్నిస్తే అతడు చేస్తున్న తీరు ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు తాళమేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు. అతన్ని ఈరోజు అదుపులో తీసుకొని ఆ వస్తువులన్నింటినీ రికవర్ చేసేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చూపిస్తూ ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ విషయంలో కమలాపూర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఎస్ఐ అండ్ మోహన్, ఉదయ్ కుమార్, వెంకటేష్లు చాలా చక్కగా ప్రయత్నం చేసి పట్టుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటి అందరికీ గమనిక ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్తువులు ఏవైనా ఉంటే వాటిని పదిలంగా పెట్టుకోండి. ఒకవేళ తాళం వేసిపోయే పరిస్థితులు ఉంటే మాత్రం వస్తువుల పట్ల కాస్త దృష్టి పెట్టుకొని వాటిని ఎవరికి తెలియని దగ్గర దాపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా ఏదైనా ఉంటే కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఏదైనా విషయం ఉంటే అనుమానం వస్తే చెప్పాలి. అలాగే మేము సీసీ కెమెరాలను పెట్టించేందుకు కూడా ఇప్పుడు అక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గమనిస్తూ ఈ ఊళ్ళల్లో ఏమైనా ఖాళీగా ఉంటూ ఇలాంటి కొంచెం చెడు అలవాట్లతోనే ఉన్న వ్యక్తులు ఎవరు ఉంటే మాత్రం మాకు వెంటనే సమాచారం అని చెప్పేసి కోరుకుంటున్నాం.